పోయినట్టు. జన్మించినటువంటి శరీరంనే కాదు, శరీరం లోపల ఉండి మనను జన్మాదులకు నెట్టినటువంటి కారణభూతమైనటువంటిది ఏదైతే ఉన్నదో అది నశించిపోవాలి. అయితే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకి లేకపోయినా కానీ కనీసం ఈ శరీరం ఇలా మార్పులు చెందుతూ ఉందంటే ఈ శరీరం మార్పులు చెందడానికి కారణభూతమైనటువంటి దానికి ఒక డేటా చెప్పారు. దాన్నే కర్మ అని చెప్పారు. దాన్ని ఏమన్నారు? కర్మ అన్నారు. కర్మ చక్రము అని చెప్పటం అనేటువంటిది జరిగింది. దాన్ని ఇక్కడ ఈ చరణంలో మనకి ఉదహరిస్తున్నారు. దాన్ని మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాల్య యౌవన వృద్ధ మరణము చక్రమందున దిప్పుచుంటివి, కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి, కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి, ఎందుకిస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకిస్తివి జన్మము. చాలా చక్కగా వివరిస్తున్నారు చూడండి. కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి అంటే మనం అనుభవించవలసినటువంటి కర్మఫలాలన్నీ ఎక్కడున్నాయి? మనం అనుభవించవలసినటువంటి కర్మఫలాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయండి? మీరు ఏ ఏ కర్మఫలాలు అనుభవిస్తారో చెప్పండి. మీ దగ్గర లిస్ట్ తీయండి అంటే మనం ఏమన్నా లిస్ట్ తీస్తామా? మన దగ్గర ఉన్న లిస్ట్ ఉందా? ఏ ఏ కర్మ ఫలితాలు అనుభవిస్తామనేటువంటిది మన దగ్గర ఏమన్నా రాసుందా? లేదు. మరి ఎక్కడ రాశారు? ఆ లిస్ట్ ఎక్కడుంది? ఆ లిస్ట్ ఎక్కడుంది? శరీరం ఇందాక అనుకున్నాం కదా, శరీరాన్ని నెట్టేశారు, ఈ ప్రకృతిలోకి పంపబడ్డారు. కానీ ఈ శరీరం అయితే వచ్చింది, కానీ ఈ శరీరం ఈ ప్రకృతిలో ఏ ఏ కర్మలు అనుభవించాలి, ఎలాంటి ఫలితాలను పొందాలి అనేటువంటిది ఎక్కడుంది? ప్రకృతిలో ఫీడ్ చేయబడి ఉన్నది, కాలంలోనే ఫీడ్ చేయబడి ఉన్నది. అందుకే ఏమంటున్నారు? కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి, ఎందుకేస్తివి జన్మము జగదీశ్వర నాకెందుకేస్తివి జన్మము. కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి. ఈ విషయాన్ని మరొకసారి రివ్యూ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనం అనుభవించేటువంటి కర్మలు ఎక్కడున్నాయి? కాలంలో ఉన్నాయి. కాలంలో ఫేట్ చేస్తారు. కాలం అంటే ప్రకృతి, కాలం అంటే గ్రహాల యొక్క చలనం, కాలం అంటే మార్పు చెందటం. నేను చెప్పుకున్నాం కదా. ఈ కాలంలో మనం అనుభవించవలసినటువంటి కర్మలు ఫేట్ చేయబడి ఉన్నాయి. అయితే మనం అనుభవించేటువంటి కర్మ ఫలితాలన్నీ ఎక్కడ అనుభవిస్తామంటే కాలంలోనే అనుభవించాలి. కాలంలో ఫీడ్ చేసి ఉంచబడినటువంటి, కాలంలో నింపబడి ఉన్నటువంటి కర్మలన్నింటినీ కాలంలోనే అనుభవించాలి. అంటే మనం అనుభవించేటువంటి కర్మలన్నీ కూడా కాలంలోనే నింపబడి ఉన్నవి. ఓకే, అర్థమైంది. అయితే మనం కర్మలు అనుభవించాలంటే కాలం కదలాలి. కాలం కదిలితే శరీరంలో మార్పు వస్తుంది. అంటే ఉదాహరణకి మనం ఒక క్యాలిక్యులేషన్ చేసుకుందాం. ఉదాహరణకు ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఈ శరీరానికి కాలంలో క్యాలిక్యులేట్ చేయటం అనేటి ఉండదు. ఈ శరీరం పుట్టిన కాడి నుంచి ఈ కాలంలో క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకు 1972లో ఈ శరీరం స్టార్ట్ అయింది, బై బర్త్ పుట్టడం అనేటువంటి జరిగింది. 72లో స్టార్ట్ అయినటువంటి ఈ శరీరం 82 వరకు, అంటే 10 years వరకు కొనసాగింది అనుకోండి, లేకపోతే 20 years వరకు 922 వరకు వచ్చింది అనుకోండి. అంటే 72లో స్టార్ట్ అయినటువంటి ఈ శరీరం క్షణక్షణం మార్పు చెందుకుంటూ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అలా మార్పు చెందుకుంటూ 20 సంవత్సరాలు ఈ కాలంలో ప్రయాణం చేసింది అనుకుందాం. ఈ శరీరం కాలంలో 20 సంవత్సరాలు ప్రయాణం చేసింది అంటే ఈ శరీరంలో ఈ 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అనుభవాలను పొందింది. ఈ కాలంలోనే ఈ శరీరం పుట్టింది. కాలంలోనే ఈ శరీరం స్కూల్లో జాయిన్ అయింది. ఈ కాలంలోనే శరీరం స్కూల్లో 1వ తరగతి 2వ తరగతి ఇలా 10 సంవత్సరాల వరకు చదువుకోవటం అనేటువంటి జరిగింది. ఈ కాలంలోనే ఈ శరీరం
ఏదో ఒక ఉద్యోగం చేయటం అనేటువంటిది జరిగింది. ఇలా ఈ కాలంలోనే ఈ శరీరానికి ఇంకొకళ్ళ జత కావడం అనేటువంటిది జరిగింది. ఈ కాలంలోనే ఈ శరీరానికి రుగ్మతలు రావటం కూడా జరిగింది. అంటే కొన్ని సుఖాలు, కొన్ని కష్టాలు, కొన్ని పనులు, ఇవన్నీ కూడా ఈ యొక్క 20 సంవత్సరాల స్కాన్, కాలం యొక్క 20 సంవత్సరాల స్కాన్‌లోనే జరిగినాయి. ఈ నాకొక్కడికేనా? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లన్నీ కూడా ఈ కాలంలోనే కర్మలు నింపబడి ఉన్నాయి. అందుకే కాలమందున కర్మమంటివి. మన పెద్దలు ఏమని చెప్తున్నారు? ఈ కాలంలోనే కర్మలు ఫీడ్ చేయబడి ఉన్నాయి అని చెప్పారు. అయితే ఈ కాలంలో మనం అనుభవించాల్సినటువంటి కర్మలను గురించి కొంతమంది భవిష్యత్తును కూడా చెప్తారు. భవిష్యత్తును కూడా చెప్తారు. అంటే ఈ శరీరం, సపోజ్ ఉదాహరణకి ఈ శరీరానికి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అని అడిగితే, దీని యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నటువంటి మహాత్ముడు, అంటే లోపల డిఎన్ఏలో లేకపోతే లోపల కారణ శరీరంలో ఏమి రాసిందో 30 సంవత్సరాల వయసులో ఈ శరీరానికి 30 సంవత్సరాలు ప్రాప్తించిన తర్వాత ఈ శరీరం యొక్క పరిణామ క్రమం ఎలా ఉంటుంది అని చెప్పి లోపల కారణ శరీరంలో ఏమి రాసి ఉందో తెలుసుకొని చెప్పేటువంటి ఋషులు ఎవరైనా ఉంటే ఆ ఋషుల దగ్గరకు వెళితే ఆ ఋషులు ఈ శరీరానికి 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా గుర్తించి చెప్పగలుగుతారు. 30 సంవత్సరాల వయసులో ఈ శరీరానికి ఫలానా ఫలితం ప్రాప్తిస్తుంది అని చెప్పి అందులో రాసి పెట్టుంటే అది జరిగి తీరుతుంది. అంటే రాబోయే భవిష్యత్తులో అనుభవించవలసినటువంటి ఫలితాలను కూడా, ఆ కర్మ ఫలితాలను కూడా ఈ ప్రకృతిలోనూ ఫీడ్ చేసి ఉంచడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఒక ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత 28 సంవత్సరాలు గడిచిన తర్వాత అతనికి యాక్సిడెంట్ కావాలని చెప్పి వ్రాసి ఉంది. ఒక ఋషీశ్వరుడు దాన్ని గుర్తించాడు. ఈ శరీరానికి యాక్సిడెంట్ అవుతుంది 28 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అని చెప్పి గుర్తించాడు. అయితే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. 28 సంవత్సరాలు వస్తే, ఆ శరీరానికి వస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మార్చుకునే ఛాన్స్ ఉంటుందా? మార్చుకునే ఛాన్స్ ఉండదు. ఒక రూపంలో కాకపోతే ఇంకొక రూపంలో ఉండి తీరుతుంది. అనుభవించాలని వ్రాయబడి ఉంటే ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందని చెప్పి మనకు పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ ఉపాధి 28 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ యాక్సిడెంట్ అవుతుంది అంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. ఈ ఉపాధి ఏ వాహనంతో యాక్సిడెంట్ అవ్వాలో అక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ చేయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. చెప్తారనమాట. ఇప్పుడే వెళ్ళాడండి, అసలు ఎంత చెప్పినా ఇన్లా. పెద్దమ్మోరు కూర్చున్నారు, నెత్తి మీద కూర్చున్నారు, అందుకే చెబితే ఇన్లా. వెళ్ళాడు, యాక్సిడెంట్ చేయించుకున్నాడు. అంటే యాక్సిడెంట్ చేయించుకోవడం అనేటువంటిది అతను ఇష్టమై వెళ్ళాడా? అతనికి తెలుసా? లేదు. అతనికి అలా యాక్సిడెంట్ కావాలని వ్రాయబడి ఉంటే ఈ ప్రకృతి అతన్ని కూర్చొనివ్వదు, నెట్టేస్తుంది. పెద్దమ్మోరు అంటే వారనమాట. పెద్దమ్మారంటే వేరే చెడు పదం కాదమ్మా, నెగటివ్ ఎనర్జీ అనుకుంటారు. పెద్ద అమ్మవారు. ఆ అమ్మవారు ఎవరు? పెద్ద అమ్మవారు. అమ్మల గన్న అమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ. మనకు చెప్తారు, పోతనామాసులు వారు చెప్తారన్నమాట. అమ్మలు గన్న అమ్మ చాలా పెద్దమ్మ అనమాట. ఆ అమ్మ అమ్మలకే అమ్మ అంటే మూల ప్రకృతి. అమ్మలకే అమ్మ అంటే ఎవరు? మూల ప్రకృతి. అంటే ఈ సమస్త ప్రపంచానికి సంబంధించినటువంటి డేటా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు సంబంధించినటువంటి కర్మఫలాలన్నీ కూడా అక్కడ మెయిన్ మూల ప్రకృతిలోనే పేడి చేయబడి ఉంటాయి. వీళ్ళందరూ కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయ్యేస్తారు, మళ్ళా అక్కడికే వెళ్తారు. వీళ్ళందరినీ నడిపించేటువంటి తల్లి ఆ అమ్మవారు. ఆ అమ్మవారే కదిలిస్తుంది అనమాట. ఆ అమ్మవారే మనం కర్మ అనుభవించాలని ఉన్నప్పుడు ఆ అమ్మవారే మనల్ని కదిలించి అలాంటి పరిస్థితి ఏర్పడేట్లుగా చేస్తుంది. మనకు నెగటివ్ లేకపోతే పాజిటివ్ ఏ ఫలితాన్ని ఇచ్చినా కానీ ఆ అమ్మవారే, ఆ పెద్దమ్మవారే ఇవ్వాలన్నమాట. అర్థమైంది? కాలమందున కర్మమంటివి.
ఈ కాలంలో మనం కర్మలో అనుభవించాలి. అనుభవించకుండా ఉండేందుకు ఛాన్స్ లేదు. అనుభవించకుండా ఉండేందుకు ఛాన్స్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. మీరు వినే ఉంటారు ఇంతకుముందు, అయినా కానీ మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. ఒక ఊళ్ళో ఒక మహాత్ముడు వచ్చారు. ఆ మహాత్ముడు ఆ ఊరిలో సత్సంగం ఏర్పాటు చేశారు. సత్సంగం ఏర్పాటు చేసి అనేకమైనటువంటి సద్విషయాలు చెప్తూ ఉన్నారు. మంచి చక్కటి ప్రసంగం చేశారు. చక్కటి ప్రసంగం అయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ముఖ్యమైనటువంటి వాళ్ళు కొందరుంటే వాళ్ళందరికి సంబంధించినటువంటి భవిష్యత్తును కూడా వారు సూచన చేస్తూ ఉన్నారు. అయ్యా మీకు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి, మా అబ్బాయికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి, మా అమ్మాయికి ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి, ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. పొలంలో పంటలు బాగా పండుతాయా, ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుంటామా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అడుగుతూ ఉంటే ఆయన గారు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మందికి నమ్మకం అనమాట. ఆయన గారు చెప్పారంటే అది ఖచ్చితంగా అయి తీరుతుంది అనేటువంటి నమ్మకం. ఎందుకంటే ఋషీశ్వరుడు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానం ఉన్నటువంటి మహాత్ముడు అనమాట అతను. అందుకని ఆయన చెప్పినవన్నీ అయి తీరతాయి అనేటువంటి నమ్మకం అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉందన్నమాట. అయితే వాళ్ళల్లో ఒక ఆయన చెప్పేది అబద్ధమని ఒక ఆయనకు అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్పేయన్ని నిజం అవుతాయా, నేను నమ్మను అంటాడు. నేను ఏం చెప్పేయన్ని నమ్మను అంటాడు. వాళ్ళ మిత్రుడు అనమాట ఆయన తీసుకొని వస్తారు. కాదురా, ఇతను చాలా మంచోడురా, ఆయన చెప్పింది ఏదైనా జరిగి తీరుద్దురా, ఆయన చెప్పితే అది శిలాశాసనం జరిగి తీరుతుందని చెప్తే నేను నమ్మను అంటాడు. అయితే నువ్వే రా అడుగుదుగాని అంటే ఆయన వస్తారు. వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన అంటారు, ఏనాయన అంటే, అయ్యా మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, నాకెందుకో మీరు చెప్పేది నమ్మకం కుదరట్లేదు, మీరు చెప్పేయన్నీ అవుతాయి అనేటువంటి నమ్మకం నాకు కుదరట్లేదు అన్నాడు. అట్లేం లేదయ్యా, ఎక్కువ శాతం అయితే జరుగుతాయి, అది దైవాజ్ఞ, దైవానుగ్రహం, అది పరమాత్మ ఎందుకో నాకు దూరదృష్టిని కూడా ప్రసాదించారు, భవిష్యత్ దర్శిని కూడా నాకు ప్రసాదించారు, అందుకే కొంచెం నేను అట్లా భవిష్యత్తును దర్శించి కొన్ని చెప్తూ ఉంటాను అంటాడు. అయితే స్వామి, రేపు నేను ఫలానా పని ఏదైనా చేసేది ఉంటే నేనది మీరు ఆజ్ఞాపించండి, నేను అది చేయకుండా ఉంటాను. మీరు రేపటి రోజున నేను ఫలానా ఏదైనా చేయాలని ఉంది అని, నా కర్మలో ఏదైనా చేయాలని ఉంది అంటే, నాయన రేపు చేస్తావు అని మీరు చెప్పండి. మీరు చెప్పిన పని నేను చేయకుండా ఉంటా, మీరు చెప్పిన పని నేను చేయకుండా ఉంటా. అప్పుడు మీరు చెప్పింది అబద్ధం అవుతుంది. ఈ జ్యోతిష్యం కానీ, ఈ భవిష్యత్ దర్శనం, ఇవన్నీ కూడా ట్రాష్, నేను కొట్టేస్తా అప్పుడు అంటాడు. అలాగా నాయన అంటాడు. అవునలాగా సరే, రేపు ఒక సూచన నేను చేస్తున్నా. రేపు నీకు పాయసం తినే యోగం, రేపు నీకు పరమాన్నం తినేటువంటి యోగం ఉంది. నీకు చేతనైతే రేపు మధ్యాహ్నం 2 వరకు నువ్వు ట్రై చేయి. మధ్యాహ్నం 2 తర్వాత నువ్వు పాయసం తినకుండా నా దగ్గరకు వస్తే, నువ్వు నా దగ్గరకు వస్తే, నేను ఈ క్షణంలోనే నా జ్యోతిష్యాన్ని కానీ, నా వేదాంతాన్ని కానీ మొత్తాన్ని ఇక్కడే విడిచిపెట్టి నేను సామాన్యుడిగా వెళ్ళిపోతే, ఇక ఈ క్షణం నుండి నేను ఎవరికి ఏ జ్యోతిష్యం కూడా చెప్పను అంటాడు. ఛాలెంజ్ అయినా గురువు గారు అంటాడు. ఛాలెంజ్ కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, రేపు నేను మీకు మధ్యాహ్నం 2 తర్వాత కలుస్తా, మీరు చెప్పింది అబద్ధం అని నిరూపిస్తా. నేను రేపు 2 వరకు పరమన్నం తినకుండా ఉండాలి, అదొకటగా మీరు చెప్పేది. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు నేను పరమన్నం తినకుండా ఉండాలి, అదేగా మీరు చెప్పింది. రేపు మధ్యాహ్నం 3ంటికి పరమన్నం తినకుండా వచ్చి నేను మిమ్మల్ని కలుస్తా. పరమన్నం తినకుండా, స్వీట్ తినకుండా నేను వచ్చి మిమ్మల్ని కలుస్తా. ఛాలెంజ్ గురువు గారు అని చెప్పి గురువు గారికి ఛాలెంజ్ చేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లవారుదామున 5ంటికే లేస్తారు. 4ంటికే లేచిండు ఆయన. లేచి ఊళ్ళో ఎవరన్నా లేచి పరమన్నం పెడతారేమని, ఎవరన్నా ఊళ్ళో వాళ్ళు లేచి పరమన్నం పెడతారేమని ఆ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవిలోకి వెళ్ళాడు. ఇక ఈ భార్యకి చెప్పాలా, ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళేది చెప్తే భార్య కానీ, పిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తెలిస్తే ఆడికి వస్తారని చెప్పి ఎవరికి చెప్పకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోను ఇంట్లోనే పెట్టి అడవికి వెళ్ళింది. అడవిలోకి వెళ్ళి అక్కడ మాకు గుబురుగా పెరిగినటువంటి ఒక చెట్టు ఉంది. గుబురుగా పెరిగినటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు పైకెక్కి పెద్ద కొమ్మ ఉంటే ఆ కొమ్మను పట్టుకుని హాయిగా దాని మీద పడుకున్నాడు. ఇక చూసుకోండి, దాని మీద హాయిగా పడుకుండు. ఇక 5ంటికే వెళ్ళి చెట్టు ఎక్కిండు.
ఇక సమయం గడుస్తుంది. 6 అయింది, 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది, 11 అయింది. ఎవరు కనిపించట్లా. ఆ సరిహద్దుల్లో ఒక్కడు కూడా అక్కడికి వచ్చినట్టు గాని ఏమీ కనపట్టలేదు అన్నమాట. ఈయన అనుకున్నాడు ఐఎమ్ సక్సెస్. గురువు గారు ఓడిపోయినట్టు. 11 అయింది. ఇంకెన్ని గంటలు? 4 గంటలు. 4 ఇంకా లేకపోతే 3 గంటలు. 3 గంటలైతే గురువు గారు ఓడిపోతాడు అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నాడు. ఆ 11 గంటల 10 నిమిషాలకు అటువైపుగా ఒక వెహికల్ వచ్చింది. ఒక కారు వచ్చింది. ఆ కారులో ఇద్దరు, ఒక భార్య, భర్త ఇద్దరు దిగారు. అందులో నుంచి ఒక చిన్న స్టవ్ తీశారు. వాళ్ళ కారులో నుంచి కొన్ని మెటీరియల్స్ తీసుకొచ్చి ఒక గిన్నె పొయ్యి మీద పెట్టారు. దాంట్లో కొంచెం పాలు పోశారు, బియ్యం వేశారు. అవన్నీ వేసి పరమాన్నం వండుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవన్నీ చేశారు. వాళ్ళు పరమాన్నం వండి అవంతా అయ్యేసరికి 12 అయింది. వాళ్ళు రావటం ఇవన్నీ వండుకోవడం 12 సుమారు 12 కూడా క్రాస్ అయిందనుకుంటా. వాళ్ళు అవన్నీ వండుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. అయితే కాసేపైతే తిందామనుకుంటారు. ఈ లోపల కాసేపు ఎంటర్‌టైన్‌మెంటు అవన్నీ సెల్ఫీలు దిగటం, ఫోటోలు దిగడం ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఒక దొంగల ముఠా వచ్చిందక్కడ. ఒక దొంగల ముఠా అక్కడికొచ్చింది. అంటే ఈ కారులో వచ్చారు కదా, వీళ్ళ దగ్గర ఏమైనా ధనం ఉంటదేమో, వీళ్ళ దగ్గర ధనం తీసుకుందాం అనేటువంటి ఆలోచనతోటి దొంగల ముఠ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళు వస్తూ ఉంటారు. ఆవిడ గారు ఆ యాలకుల పౌడర్ ఉంటే ఆ పరమాన్నంలో అది చల్లింది. ఇలాచి పౌడరు దాని మీద చల్లింది. ఆ దొంగలు వస్తుంటే స్పీడ్లో చల్లి వాళ్ళు సామాను సర్దుకొని ఎక్కడెక్కడ వదిలిపెట్టి ఆ వంతునే కారులో వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగలు అక్కడికి వస్తారు. వచ్చి చూస్తే వాళ్ళకి కావాల్సినవి ఏమీ లేవు. కాకపోతే పరమాన్నం ఒక్కటే రెడీ అయ్యి ఉంది. పరమాన్నం ఒక్కటే ఆ పొయ్యి మీద పెట్టి రెడీ అయింది. పైన చూస్తే కొంచెం ఏదో పౌడర్ వేసినట్టుంది. వెళ్ళేప్పుడు స్పీడ్‌గా వేసిందిగా, వీళ్ళని చూసి వేసింది కదా. ఆవిడ ఏమన్నా విషప్రయోగం ఏమన్నా చేసిందా? దొంగలు మా కోసం ఏమన్నా విషప్రయోగం ఏమన్నా చేసిందా? దాని మీద ఏమన్నా మందు చల్లిందా? ఏమన్నా పాయిజన్ చల్లిందా అని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తదనమాట. మరి డౌట్ ఎట్లా క్లియర్ చేసుకో? ఆకలైతుంది మొత్తం. 6గురు ఉన్నారు. బాగా ఆకలైతుంది. తినటానికి కావాల్సినటువంటి పరమాన్నం రెడీగానే ఉంది గానీ, తిందామంటే దాంట్లో ఏమైనా విషప్రయోగం జరిగిందేమో. మరి తింటే చనిపోతారు కదా! ఏం చేయాలి అని చెప్పి వీళ్ళ 6గురు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ముందు తినిపించి తర్వాత వాళ్ళు తినాలి అనేటువంటి ప్లాన్‌తో వాళ్ళుంటారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసినా గానీ 6గురు 6 దిక్కుల్లో చూసేస్తారు. ఎక్కడ ఒక్కళ్ళు కూడా కనిపించరనమాట. ఎండ బాగా మండిపోతుంది. అప్పుడేం చేస్తారంటే ఆ పరమాన్నం గిన్నె తీసుకొని ఆ గుబురుగా ఉన్నటువంటి చెట్టు కిందకి వచ్చి అక్కడ పెట్టుకుంటారు. ఆ చెట్టు కింద పెట్టుకొని అటు ఇటు తిరుగుతుంటారు. ఎవ్వరు కనపడరు. ఇక చివరికి తిందామంటే భయం. ఇక ఏం చేసేది లేక దిక్కు తోచక వాళ్ళు ఆ చెట్టు కింద పడుకుంటారు. వాళ్ళు చెట్టు కింద పడుకుంటే పైన ఈ చెట్టు కొమ్మ మీద వీడు కనిపించాడు. గురువుగారు చెప్పాడు కదా, పరమాన్నం తినకుండా తప్పించకుండా అని చెప్పి వీడొచ్చాడు కదా, గురువుగారితో ఛాలెంజ్ చేసి వచ్చాడు కదా, వాడు పైన చిటారు బొమ్మ మీద పడుకొనున్నాడు. ఈ దొంగలు వాడిని చూశారు. కిందికి దిగమని చెప్పారు. దిగనన్నాడు. సరే వీళ్ళు బలవంతంగా వాడిని కిందికి దించారు. కిందికి దించిన తర్వాత బాగా ఆకలవుతుందండి. మేము పరమాన్నం తినాలా? అందులో ఏమన్నా పాయిజన్ ఉందేమో మాకు డౌట్‌గా ఉంది. ముందు నువ్వు తిను. నువ్వు తిన్నాక నువ్వు బ్రతికితే మేము తింటాం. లేకపోతే లేదని చెప్పి పరమాన్నం తీసుకున్నారు. వాడంటాడు, ఈ ప్రపంచంలో ఈరోజు నేను పరమాన్నం తప్ప ఏదైనా తింటా. పులిహార తింటా, చాక్లెట్‌లు తింటా, చక్కెర పొంగల్ తింటా, ఏదైనా తింటా, లడ్డూలు తింటా, గారెలు తింటా, బాలుషాలు తింటా, ఏదైనా తింటా పరమాన్నం తప్ప. ఎందుకంటే గురువుగారితో ఛాలెంజ్ చేసి వచ్చిండు కదా. 2 లోపల పరమాన్నం తినకుండా ఉండే ప్రయత్నం చేయమని గురువుగారు అన్నాడు. పరమాన్నం తినకుండా 3 నేను వస్తా అని ఛాలెంజ్ చేసి వచ్చిండు. ఇప్పుడు పరమాన్నం రెడీగా ఉంది. వాళ్ళు తినమంటున్నారు, వీడు తిననంటుండు. పరమాన్నం తప్ప ఏదైనా తింటా అంటుండు. పరమాన్నం తప్ప ఏదైనా తింటా అంటుండు. వేరేం ఏమి లేదు. ఇక్కడ పరమాన్నం ఏముంది? పరమాన్నమే తినాలా. ఏం తినాలా? పరమాన్నం ఏముంది? పరమాన్నమే తినాలి. నేను తిననంటాడు. తిననంటే తిననంటాడు. కాదు, ఖచ్చితంగా నువ్వు తినాల్సిందే అని చెప్తారు. ఇక అప్పుడు వాళ్ళు వీడు తిననంటే కత్తులు తీశారు. కత్తులు తీసి ఇక నువ్వు తినాల్సిందే, తినకపోతే ఇంకా ఉండే ఛాన్స్ లేదన్నారు. ఇక అప్పుడు గతి లేక, గత్యంతరం లేక ఏడ్చుకుంటూ
గురువు గారి చేతిలో నేను ఓడిపోతాను అనేటువంటి బాధతో పరమాన్నం తినడన్నది ఎందుకు అనేది, ఆయన్ని ఫాల్స్ చేయాలని, గురువు గారిని ఫాల్స్ చేయాలని, గురువు గారు చెప్పేది అబద్ధమని నిరూపించాలని చెప్పి వీడు ప్రయత్నం అన్నమాట. సరే, వీడి ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది. ఆ దొంగల ముఠా వాళ్ళు వీడితో బలవంతంగా పరమాన్నం తినిపించి ఒక అర్ధగంట వాడిని అక్కడ కట్టేసి కూర్చోబెట్టి, తర్వాత వాళ్ళు ప్రశాంతంగా పరమాన్నం తిని వాడి కట్లిప్పి 1:30కే వీడు పరమాన్నం తినటం పూర్తయిపోయింది. గురువు గారు చెప్పినటువంటి 2 ఇంకా కానేగా, 2 కాకముందే వీడు పరమాన్నం తిన్నాడు. ఒక విధంగా బాధగా ఉంది, ఒక విధంగా ఓడిపోయాను అనేటువంటి బాధ ఉంది. ఒక విధంగా ఆలోచిస్తే ఏదో ఒక తెలియనటువంటి గురువు గారి మీద ఒక మంచి సదభిప్రాయం కూడా ఏర్పడింది. ఒక మంచి పాజిటివ్ కార్నర్ కూడా ఏర్పడింది, పాజిటివ్ కోణం కూడా ఏర్పడింది. గురువు గారు కరెక్టే, గురువు గారు చెప్పింది 100% కరెక్టు అని చెప్పి మనసులో ఫిక్స్ చేసుకున్నాడు, మొత్తం దులిపేసుకున్నాడు. తాను ఓడిపోయినందుకంటే కూడా గురువు గారు చెప్పిందని జరిగినందుకు సంతోషిస్తూ వెళ్ళి గురువు గారికి పాదాక్రాంతుడై, గురుదేవ మీరు గెలిచారు, మీరే గెలిచారు, మీరు చెప్పింది నిజం, మీరు చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే మీరు చెప్పారు ఈరోజు మధ్యాహ్నం 2 లోపులో పరమాన్నం తినకుండా నేను ఉంటాను అన్నాను, కానీ నేను ఉండలేకపోయాను. ఖచ్చితంగా నేను పరమాన్నం తినేటువంటి, పాయసం తినేటువంటి పరిస్థితి ఈ ప్రకృతి కల్పించింది, కాబట్టి మీరు సత్యము అని చెప్పి గురువు గారికి నమస్కారం చేస్తారు. గురువు గారికి నమస్కారం చేస్తే గురువు గారు చెప్పారు, ఏమని చెప్పారంటే, నాయనా ఈ రోజు నువ్వు పరమాన్నం తినాలని చెప్పి, ఈ రోజు నువ్వు 2 లోపల పాయసం తినాలని చెప్పి నేను చెప్పలేదు. నీ కర్మ అలా రాయబడింది. ఈ కాలంలో, అనంతమైనటువంటి ఈ కాలంలో నీవు ఈ రోజు మధ్యాహ్నం 1:30 పాయసం తింటావని చెప్పి ఈ కాలంలో ఈ కర్మ నీ చేత జరుగుతుందని చెప్పి వ్రాయబడింది. ఈ అనంతమైనటువంటి కాలంలో ఈ రోజు మధ్యాహ్నం 1:30 నీవు పాయసం తింటావని, ఇలాంటి కర్మ నువ్వు చేస్తావని చెప్పి ఈ కాలంలో వ్రాయబడింది. అర్థమైందా నాయన? కాబట్టి కాలంలో ఈ కర్మ చెయ్యాలని రాయబడి ఉంది, కాబట్టి ఆ కాలం సమీపించగానే నీవు ఆ కర్మను పూర్తి చేయటం అనేటువంటిది జరిగింది. ఒకవేళ నీవు ఆ కర్మ నుండి తప్పించుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి అడవికి వెళ్ళావు కదా, నువ్వు ఛాలెంజ్ చేసి అడవికి వెళ్ళినప్పుడు నువ్వు చేయాల్సింది, కర్మను అనుభవించకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే కాలాన్ని ఆపగలగాలి. నీవు కాలాన్ని ఆపగలిగినట్టయితే ఈ రోజు 1:30 దాటకుండా కాలాన్ని నువ్వు 1 గంట వద్దనే లేకపోతే 12 గంటల సమయం దగ్గరే ఈ కాలాన్ని నువ్వు బంధించినట్లయితే, ఈ కాలాన్ని నువ్వు కొనసాగకుండా నిలిపివేసినట్లయితే, కాలాన్ని స్తంభింపజేసినట్లయితే నీవు కర్మ అనుభవించవలసినటువంటి అవసరం వచ్చేటువంటిది కాదు. చూడండి, అంటే కాలం ఆగితే, కాలచక్రం ఆగిపోతే కర్మచక్రం ఆగిపోతుంది. మరి కాలచక్రాన్ని ఆపేది ఎవరు? కాలచక్రం కదిలితే దీన్ని బేస్ చేసుకొని కర్మచక్రం కదులుద్ది అన్నారు. మరి కాలం కదిలితే కర్మ కదులుతుంది, కాలం ఆగితే కర్మ కూడా ఆగిపోతుంది, కాలం ఆగితే కర్మ కూడా ఆగిపోతుంది. మనకి ఒక ఉదాహరణ చెప్తారు, మనకి పెద్దలు ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తారు, సతీ సుమతీదేవి గురించి. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. ఈ సందర్భంలో కూడా మనకు ఆ ఉదాహరణ ఉదహరించుకుంటే ఈ సందర్భానికి మనకు ఖచ్చితంగా సరిపోతుంది, కాబట్టి ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సతీ సుమతి మహాపతివ్రత, మంచి పతి సేవ చేసుకున్నాడు. భర్తనే పరమదైవంగా భావించి సేవ చేసుకున్నటువంటి గొప్ప ఇల్లాలు, పుణ్యవతి, పుణ్యమూర్తి అనుకోండి. అలాంటి మహాతల్లి, అలాంటి పతివ్రతామూర్తి తన భర్తను దైవంగా భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతనికి అనారోగ్యం చేస్తుంది, అతనికి కుష్ఠవ్యాధి వస్తుంది. చూడండి, భర్తనే దైవంగా భావించి
కుష్టు వ్యాధి వచ్చినా గాని భర్తను విడిచిపెట్టకుండా పతి సేవ చేసుకుంటూ జీవిస్తూ ఉన్నటువంటి ఆ తల్లి. అయితే అతనికి అతనేమన్నా ఉత్తముడా అంటే అతనంత ప్యూర్ ఏం కాదు, భర్త అంత ప్యూర్ ఏం కాదు. భార్య ఇంత పతివ్రతా మూర్తి అయినంత మాత్రాన భర్త కూడా ప్యూర్ అయితే అవ్వచ్చు, కానీ ఆ సుమతీమాత భర్త అంత ప్యూర్ ఏం కాదు. అతనికి అనేకమైనటువంటి నెగటివ్ ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలే కదులుతూ ఉంటాయి. అలా చెడు ఆలోచనలు కదులుతూ ఉన్నటువంటి భర్త యొక్క ఆలోచనలకు అనుగుణంగా భర్తకు ఉన్నటువంటి ఇష్టాలను కూడా తీర్చేటువంటి తల్లి. అంత ఓర్పు, అంత భర్త మీద అంత ప్రేమ అన్నమాట. అంటే దేవుణ్ణి ఒక పక్క పెట్టి భర్తను ఒక పక్క పెడితే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తావంటే ఆ సతీ సుమతి మాత్రం దేవుడి కంటే భర్తకే నమస్కారం చేస్తండి. అంతటి గొప్ప ఇల్లాలి. ఇక మీరు ఆలోచించండి, ఒకవైపు దేవుణ్ణి పెట్టి ఒకవైపు భర్తను పెడితే నాకు భర్తే దేవుడు, భర్త తర్వాత నువ్వు అని చెప్పి ముందు భర్తకు నమస్కారం చేసి తర్వాత దేవుడికి నమస్కారం చేస్తే భర్త అంటే అంత వాల్యూ ఇచ్చేటువంటిది, అంత విలువ ఇచ్చేటువంటి మహాతల్లి సుమతీదేవి. సుమతి అనుకోండి, సతీ సుమతి. ఆ మహాతల్లి అంత సేవ చేస్తూ ఉంటే అతను తన ఒక కోరిక, తను కోరరానటువంటి ఒక కోరిక అతను కోరతాడు. వేరే ఇంకొక చోటుకి తీసుకువెళ్ళను అని చెప్పి అతను ఆవిడని కోరతాడు. కోరితే మరి మంచి ఇల్లాలి కదా ఆవిడ, పతివ్రత ధర్మాన్ని పాటించేటువంటి పాతివ్రత్య మహిమ ఉన్నటువంటి తల్లి. అతన్ని మరి నడవలేడు కదా, కుష్టు వ్యాధి వచ్చింది కదా, అతన్ని తట్టలో పెట్టుకొని ఒక గంపలో పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళుతూ ఉంది. అలా గంపలో తీసుకొని స్మరణ చేసుకుంటూ ఆవిడ వెళుతూ ఉంటే ఆవిడ ఏం స్మరణ చేసుకుంటూ ఆ వేరే ధ్యానంలో పరధ్యానంలో ఉండి వెళుతూ ఉంటుంది. అలా ఆ ధ్యానంలో ఉండి స్మరణ చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆవిడంత గమనించదండి. అయితే ఆవిడ వెళుతూ ఉంటే అక్కడ మధ్యలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. మాతంగ మహర్షి మాండవి మహర్షి పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఆ ఋషి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే ఆవిడ తీసుకొని వెళుతూ ఉంటే ఆయన పాదం అంటే ఆవిడ భర్త యొక్క పాదం ఆ ఋషికి తగిలి ఆ ఋషి కన్ను తెరుస్తుంది, ఆ తపస్సు భంగం అవుతుంది. ఆ ఋషికి ఎప్పుడైతే తపోభంగం అవుతుందో వెంటనే అతడు లేచి ఆవిడ భర్తను శాపం పెడతాడు. నా యొక్క తపస్సుకు భంగం కలిగించినటువంటి, చూడండి వెనకటి రోజుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నారు. తపస్సు చేసినటువంటి వాడికి ఎంత శాంతం ఉండాలండి, అసలు కోపం వస్తుందా తపస్సు చేసినటువంటి వాడికి? అంటే ఇంకా ఆయన తపస్సు పూర్తి కాలేదని అర్థమైందండి. తపస్సు చేస్తే కోపం తగ్గాల, ధ్యానం చేస్తే కోపం తగ్గాల. ధ్యానం చేస్తే, తపస్సు చేస్తే, స్మరణ చేస్తే, జపం చేస్తే కోపం పెరిగిందనుకోండి, వాడు సరిగ్గా తపస్సు చేయట్లేదని అర్థం, సరిగ్గా ధ్యానం చేయట్లేదని అర్థం, వాడికి ధ్యానం కుదరట్లేదని అర్థం. వాడు అంటాడు నేను 12 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నా అంటాడు. నువ్వు 12 కాదు 24 సంవత్సరాల నుండి ధ్యానం చేసినా కానీ కోపం తగ్గకపోతే నీకు ధ్యానం చేయడం కుదరలేదని అర్థం. ఇంకా రివ్యూ చేసుకొని ఇంకా ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళను ఫాలో అయ్యి విధానాన్ని మార్చుకొని మెడిటేషన్లో కానీ తపస్సులో కానీ జపంలో కానీ ఆ ఫార్ములా ఏమైనా ఉంటే చేంజ్ చేసుకొని ట్రై చేస్తే సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది అనమాట. అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకున్నటువంటి స్టెబిలిటీ వస్తుంది. అలా వస్తే ఆ చేసిన తపస్సుకు ఫలించినట్టు. అంతేగాని ఉత్త కళ్ళు మూసుకొని చెట్టు కింద కూర్చోనో పనులు వదులుకొని చేయాల్సిన పనులన్నీ కర్తవ్య కర్మలన్నింటినీ విడిచిపెట్టి గుళ్ళో కూర్చోనో ఊరు బయట కూర్చోనో చెట్టు కింద కూర్చోనో రూములో తలుపులన్నీ బిగించుకోనో కళ్ళు మూసుకొని ఉన్నంత మాత్రాన ఒరిగేదేమీ కూడా ఉండదు. సాధన చేస్తే ప్రయోజనం కూడా ఉండాలి. ఈ ఋషి కూడా తపస్సు చేస్తూ ఉంటే ఈ మహాతల్లి అతను తీసుకొని వెళుతూ ఉంటే కాలు తగిలిందట, ఆయనకి తపోభంగమైందని వెంటనే శాపం పెట్టాడు. ఏమని చెప్తాడు? ఇవాళ నుంచి 10 రోజులు, సుమారు ఒక 10 రోజుల తర్వాత 10వ రోజు ఉదయం, 10వ రోజు సూర్యుడు అస్తమించే లోపల, 10వ రోజు ఉదయం 10వ రోజు సూర్యుడు అస్తమించే లోపల నీ భర్త మరణిస్తాడు, ఇది నా శాపం. ఋషి కదా, ప్రకృతి ఏంటంటే ఏ ఋషి ఏ శాపం పెట్టినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది, ఏ ఋషి ఏ శాపం పెట్టినా కానీ యాక్సెప్ట్ చేస్తే ప్రకృతి ధర్మం అది కదా. ఇక ఈ ఋషి శాపం పెడతారు. ఆవిడకి తెలుసు అనమాట, 10వ రోజు సూర్యాస్తమయం అయితే
భర్త మరణిస్తాడు. ఇప్పుడు ఈవిడికి భర్తే దైవం కదా, తన భర్తను బ్రతికించుకోవాలంటే ఏం చేయాలి? 10వ రోజు, ఇవాళకి మళ్ళీ 10వ రోజు సూర్యుడు అస్తమిస్తే కదా భర్త మరణించేది. సూర్యుడు ఉదయించకపోతే అసలు, ఆయన ఉదయిస్తేనే కదా అస్తమించేది. అసలు ఉదయించకుండా చేయగలిగితే, సూర్యుడిని ఉదయించకుండా చేయగలిగితే ఇక భర్త బ్రతుకుతాడు కదా. ఇక అప్పుడు ఆవిడ గారు సుమతి మాత వెంటనే ఒక ప్రతిజ్ఞ చేసింది. ఆ మహర్షి చెప్పినటువంటి ఆ రోజు, ఆ 10వ రోజు సూర్యుడు ఉదయించకూడదు. నేను నిజంగా పతివ్రతనైతే, నా భర్తనే పరమదైవంగా భావించేటువంటి పవిత్ర పతివ్రతామూర్తిని నేనైతే, నిజంగా నేను అలాంటి పతివ్రతనైతే ఆ రోజు సూర్యోదయం జరగకూడదు అని చెప్పి ప్రతిశాపం పెట్టింది. ఇక చూడండి, 9 రోజులు పూర్తయిపోయినాయి. ఇంకా 10వ రోజు సూర్యుడు ఉదయించలేదు. ప్రకృతి స్తంభించిపోయింది. ఎందుకంటే ప్రకృతి స్తంభించిపోయింది, కాలం కదలట్లేదు, మొత్తం స్టేబుల్గా ప్రకృతి మొత్తం ఎక్కడిదక్కడే ఆగిపోయింది. ఎందుకంటే ప్రకృతి ఆగిపోతే, కాలం ఆగిపోతే మిగతా ప్రాణుల యొక్క కర్మలేవి కూడా కొనసాగవు. ఇంకా స్తంభించిపోయింది, కర్మలు జరగట్లేదు. అనుభవించవలసినటువంటి ఏ సమయంలో, ఏ కాలంలో ఏది అనుభవించాలో అది అనుభవించేటువంటి పరిస్థితి ఆగిపోయింది. కాలం ఆగిపోయింది అంటే సృష్టికర్త యొక్క నియమం ఏదైతే ఉన్నదో ఆ నియమానికి భంగం వాటిల్లినట్టు, సృష్టికర్త యొక్క నియమానికి భంగం వాటిల్లినట్టు. అప్పుడు వెంటనే ఆ సృష్టికర్త యాక్షన్లోకి వస్తాడు. ఏం జరిగింది? నేను చేసినటువంటి ఈ సృష్టి, నేను సృష్టించినటువంటి యొక్క కాలచక్రం ఆగిపోయిందేంటి? నేను సృష్టించినటువంటి నా కాలచక్రాన్ని ఆపింది ఎవడు? నా కాలచక్రానికి బ్రేక్ వేసింది ఎవరు? ఎందుకంటే బ్రేక్ వేయటం తెలియాలిగా, మనకు తెలియట్లా బ్రేక్ వేయటం. ఆ మహాతల్లి సతీ సుమతి మాత కాలానికి బ్రేక్ వేసింది. కాలానికి బ్రేక్ వేస్తే ఉన్నదే 2 చక్రాలు, ఒకటి వెనక కర్మచక్రం ఉంటది, ముందల కాలచక్రం ఉంటది. కాలచక్రం కొంచెం కదిలితే వెనకున్నటువంటి కర్మచక్రం కదులుద్ది. ఒక సైకిల్కి 2 చక్రాలు ఉన్నాయంటే ముందు చక్రం కాలచక్రం అయితే వెనకది కర్మచక్రం. కాలచక్రం జరిగితే కర్మచక్రం జరుగుద్ది. కాలచక్రానికి ముందు బ్రేక్ వేసి పట్టుకుంది, కాలచక్రం స్తంభించిపోయింది, కర్మచక్రం అసలు కదలట్లా, స్టేబుల్ గా ఉండిపోయింది. అప్పుడు పరమాత్మ వచ్చారు, ఎవరు నా కాలచక్రం అనేటువంటి సైకిల్కి బ్రేక్ వేసింది? ఎమ్మటే సతీ సుమతి మాత. అమ్మ ఏమిటి తల్లి? ఇదిగో ఫలానా ఋషి నా భర్తకు మరణశిక్ష విధించాడు, ఈ రోజు సూర్యాస్తమయం అయితే నా భర్త బ్రతకడు అని చెప్పింది. ఒక పతివ్రతామూర్తి తాను సుమంగళిగా పోవాలనుకుంటా తప్ప తన భర్త యొక్క మరణాన్ని ఏ పతివ్రతామూర్తి కూడా కోరుకోదు. నా భర్త ఎలాంటి పరిస్థితిలోనైనా ఉండవచ్చు గాక, అతను ఎలాంటి ఆరోగ్యంతో కానీ అనారోగ్యంతో కానీ ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నా కానీ నాకు సంబంధం లేదు, అతడు నా భర్త బ్రతికి తీరాలి, ఇది నా కర్తవ్యం, నా యొక్క ధర్మం అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఇప్పుడు ఎంత చెప్పినా ఆవిడ వింటలేదు, పరమాత్మ ఎంత చెప్పినా ఆవిడ వింటలేదు అన్నాడు. అప్పుడు పరమాత్మ ఆవిడ దగ్గరికి సతీ అనసూయ మాతను పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అనసూయ మాత ఎంత శక్తిమంతురాలంటే అంత శక్తిమంతురాలు. ఏమని చెప్తుందంటే, అమ్మా నీవు నీ యొక్క శాపాన్ని ఉపసంహరింపజేసుకో అంటుంది. అమ్మా నేను నీ మాట ప్రకారం, నేను నీ మాటను ఎదిరించేదాన్ని కాదు, నీ మాట ప్రకారం గనక నేను ఉపసంహరించుకుంటే నా భర్త మరణిస్తాడు అంటే అప్పుడు అనసూయ మాత చెప్తుంది, అమ్మా ఏం కాదు, నీ భర్తను బ్రతికించే బాధ్యత నాది, నీ భర్తను బ్రతికించే పూచి నాది, సృష్టి ధర్మాన్ని కొనసాగనివ్వు, కాలధర్మాన్ని కొనసాగనివ్వు అని చెప్పి అడిగితే అప్పుడు సుమతి మాత తన యొక్క సంకల్పాన్ని, శాపాన్ని ఉపసంహరించుకుంటుంది, తన యొక్క ప్రతిజ్ఞను ఉపసంహరించుకోగానే కాలం కదులుతుంది, కర్మచక్రం కదులుతుంది, ఆ ఋషీశ్వరుడి యొక్క శాపం ముందుకు వస్తుంది. సుమతి మాత యొక్క భర్త సూర్యాస్తమయం కాగానే ప్రాణాలు విడిచిపెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు అనసూయ మాత
తన యొక్క పాతివ్రత్య మహిమ చేత ఆ సుమతీమాత యొక్క భర్తను బ్రతికించడం అనేటువంటిది జరుగుతుంది. చూశారు కదా, అదే విషయాన్ని చెప్పాను. కాలమందున కర్మమంటివి, కర్మమందున జన్మమంటివి, ఎందుకేస్తేవి జన్మము, జగదీశ్వరానా కెందుకేస్తేవి జన్మము. అర్థమైంది కదా, మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా ఈ కాలం అనేటువంటి చక్రంలో నింపబడి ఉన్నాయి. కాలం అనే చక్రాన్ని అనుసరించి కర్మ అనేటువంటి చక్రం నడుస్తూ ఉంది. అయితే ఈ కర్మను బట్టి మన యొక్క జన్మలు నిర్దేశింపబడి ఉన్నవి. కర్మను బట్టి జన్మ ఉంటుంది. అంటే మనం గత జన్మలలో చేసినటువంటి కర్మలకు అనుగుణంగా ఇప్పుడు జన్మను ఎత్తి ఆ యొక్క కర్మ ఫలాలను అనుభవించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ రోజు మనం ఈ పొందబడి ఉన్నటువంటి ఈ జన్మ ఏదైతే ఉన్నదో, మరి ఈ జన్మ ఎలా వచ్చింది? మనం కావాలంటే వచ్చిందా, మన ఇష్టంతో వచ్చిందా, ఇది ఎలా వచ్చింది ఏంటి అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ ఉపన్యాసంలో కానీ నెక్స్ట్ మీటింగ్ లో కానీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.